ఏంది కన్నప్ప బ్రో పంచరత్న చిన్నప్పుడు మనం పంచ అది ఏదో పంచతంత్ర సీరియల్ వస్తుంది అట్లా సీరియల్ ఉంటుంది అంతే. సెకండ్ హాఫ్ లో ఆ ప్రభాస్ లేకపోతే సినిమానే కాదు. 15 నిమిషాలు ప్రభాస్ ఉన్నాడు వాని కోసం రావాల్సిన సినిమాకి, లేదంటే సినిమా సర్వనాశనం. అయ్యో లాగు చచ్చిపోతాం లోపల కూర్చుంటే. మార్నింగ్ చెప్పేసి అంతే. వాళ్ళు పక్కన పెడితే సినిమా ఎలా ఉంది? సినిమా అయితే దమ్ము ఏం లేదు. అది చూసాం. అది అసలు దానికి దీంట్లో పోలీసు అసలుకి చాలా తేడా. ప్రభాస్ కోసం రావాలి సినిమాకి అంతే. ఇక్కడ దేనికైనా డిసప్పాయింట్ అయినా అని చెప్పినారు. డిసప్పాయింట్ అంటే ఒక 5 నిమిషాలు వాడిని చూడొచ్చు ప్రభాస్ అంతే. వాడిని మీరు ఏం లేదు అంతే. ఆ లుక్ అంతా ప్రభాస్ హైలైట్. మోహన్ బాబు క్యారెక్టర్ మంచిది. మోహన్ బాబు గారు వాళ్ళిద్దరు మంచి క్యారెక్టర్ అంతే. ఎవరిని ఇంకా ఇచ్చేయలేము. ప్రభాస్ కోసం సినిమాకి రావాలి అంతే, ఇంకా ఏం లేదు అంతే. ఆహా వేస్ట్ దమ్ముండి ఎవరు పనికిరారు. ఓన్లీ ప్రభాస్ సినిమా ప్రభాస్ కోసం రావాలంతే, ఏం లేదు అంతే అంతే. ఇంకా అసలు ఫుల్ కావడం అంటే ప్రభాస్ కోసం ఫుల్ అవుతుంది థియేటర్ అంతే, కానీ లైఫ్ దమ్ లేదు సినిమాలో. ఆహా ఒక 2 ఇవ్వచ్చు అంతే. ఓకే. సినిమా ఏంది సినిమా తీసాను ఏందోనా ఫుల్ ల్యాగ్ పెట్టినా. ప్రభాస్ వస్తే అందరూ లేచి స్క్రీన్ మీద పోయినారు పక్కన. ఈ సినిమా ఏంది ఏంది తీసారు 200 కోట్లు బొక్కనా సినిమాకి. అదే దాని బదులు మంచి విషయం బదులు ప్రభాస్ ఉండింటేనా సినిమా 1000 కోట్లు 2000 కోట్లు కలెక్ట్ చేయండి సినిమా. ఇప్పుడే ఏంది ల్యాగ్ సినిమా తీసినాడు. ప్రభాస్ పక్కన పెడతాం అంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినా తెలిసిపోతుంది. సినిమా పరంగా ఎట్లుంది కన్నప్ప అనేది సినిమా? సినిమా అయితే కొంచెం డిసప్పాయింట్ అయినా ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు అంతేనా. వాళ్ళు పాత కన్నప్ప చూసింటారు మళ్ళా. ఎమోషన్ వర్కౌట్ అవుద్దా నా ఉద్దేశం? ఎమోషన్ ఇప్పుడు భక్తుడు దేవుడు ఎమోషన్ అది అవుతుందినా. అది క్లైమాక్స్ బాగుందా? క్లైమాక్స్ అయితే బాగుందినా. అంటే మనం హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోయినాము అంత లేదనా. నార్మల్ గా పోలా సినిమా చూడాలంటే సినిమా చూడలేక పోలా. అట్లని పోయి మనము హై ఎక్స్పెక్టేషన్ పోయినామనుకో సినిమా కొంచెం డిసప్పాయింట్ చాలా వచ్చేస్తాం. సాంగ్స్ బీజిఎం బాగా పెట్టినాడు కానీ మంచి విషయం చాలా ఏందోనా ఏవో చాలా డిసప్పాయింట్ చేయను చాలా. నేను సినిమా అయితే బాగుంది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మోహన్ బాబు గారి గురించి ఫస్ట్ మాట్లాడాను. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బలంగా చెప్పినాడు డైలాగులు. ఒక టేక్లో ఎట్లా చెప్పినాడు అట్లా చెప్పినాడు. కృష్ణంరాజు గారు చెప్పినాడు చూడండి ఒకప్పుడు ప్రభాస్ వాళ్ళ ప్రధాన అట్లా చెప్పినాడు. ఆల్మోస్ట్ వచ్చిందంతా ప్రభాస్ కోసం వచ్చినారు. ఆల్మోస్ట్ సినిమాకు అవసరం లేదంటే కూడా ఆల్మోస్ట్ ప్రభాస్ కోసమే. కాకపోతే జునానికి చెప్పాలంటే ఆడ ఇక్కడ విఎఫ్ఎక్స్ తెలుస్తూ ఉంటుంది. ఇది విఎఫ్ఎక్స్ అని కొన్ని సీన్లలో. మళ్ళీ మధ్యలో ఇంకా సాంగ్స్ ఆడంతా డల్. ఫైట్స్ ఓవర్ హైప్ అయిపోయింది ఫైట్స్ అయితే. ఇంకా ప్రభాస్ ఎంట్రీ అయితే అది చెప్పనవసరం లే. నువ్వు ఆయన చూడలేకపోతున్నావు భక్తుడు కానీ చూడలేకపోతున్నావు. నువ్వు ఎందుకు తినమాను నువ్వు. వాడు విష్ణు బదులు ప్రభాస్ ఉన్నట్టు 2000 కోట్లు పక్కన 2000 కోట్లు పక్కన దమ్ముంది సినిమాలో దమ్ముందినా. కానీ ఏదో యాడోనా ఫస్ట్ హాఫ్ అయితే నా అనుకునే నా గుమ్మనా ప్రభాస్ వచ్చింటేనా అందరూ స్క్రీన్ ముందరే ఉన్నారు. కానీ ఆయన కూడా అంత ఎలివేషన్ నా ఇచ్చినా అన్న ఎందుకు ఇచ్చింది నా స్టార్టింగ్ లోనే చూసే పనే లేదు నా. అందరూ స్క్రీన్ ముందరే ఉంటారు నా. ముసలోళ్ళు కూడా ఎగరతారేమో నా ప్రభాస్ ఎంట్రీ. కానీ మంచి 5కి ఒక 3 ఈచ్ అనా చాలా డిసప్పాయింట్ ఇచ్చాను. సరిగ్గా లేదని చెప్పడం లే. అది ఎడిటింగ్లో మిస్టేక్ అయింది. అదే సినిమా నాటికి ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది కదా. సినిమా అయితే ఫ్యామిలీ అంతా చూడొచ్చు. మన భక్త కన్నప్ప వేరే సినిమా ఉంటుంది కృష్ణంరాజు గారిది. ఆ సినిమా చూసిన వాళ్ళకే ఈ సినిమా వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళది వాల్యూ వచ్చి ఇప్పుడు బాగాలేదంటే ఒక మాటలో పోతుంది. అది బాగుంటుంది తెలియదు కాబట్టి. నేను కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందంటగానే ఒక 2 days బ్యాగే చూసా కన్నప్ప. మా నాన్నగారు కూడా కృష్ణంరాజు గారు ఫ్యాన్. బాగుంది సినిమా అయితే. నేను ప్రభాస్ కోసం కాకపోతే మోహన్ బాబు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఆయన చాలా ఇంప్రెస్. అది అసలు అంత బాగా చేస్తాడు అనుకున్నా. మధ్యలో ట్రోల్స్ వీళ్ళు వాళ్ళ మేమ్స్ ట్రోల్స్లో చాలా ఇబ్బంది పడినారు అంతేగాని ఓవరాల్ గా అయితే చాలా నమ్మకం పెట్టుకొని చాలా కాన్ఫిడెంట్ తో వచ్చాడు విష్ణు అన్న. ప్లస్ అవుతుంది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది ఈజీగా. మీరు ఇందాక వేరే అతను అడిగారు కదా 5 out of 2 అన్నాడు. ఆయన ఒపీనియన్ అని చెప్పాడు. నా ఒపీనియన్ 5K 3 వచ్చింది. నేను 3 ఇస్తాను ఈజీగా. ఇప్పుడు నేను ఫ్రెష్తో వచ్చాను. ప్రభాస్ ఇదే ఉందాను కొంచెం వచ్చేసా. నాకంతా నేను సినిమా చూసాను అసలు బాగుంది. సినిమా ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అంటే మీరు భక్తి కన్నప్ప ఫస్ట్ చూసినారంటే కన్నా అది ఎట్లుంటుంది తెలిసిన
అంటే పోతా ఉంటుంది సినిమా, అవును. బోర్ కొట్టదు మధ్యలో, ఏదో కొత్తగా పోతా ఉంటుంది. అవునులే. అది ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్లో పెట్టేసినారు ఇక్కడ, అచ్చా, అచ్చా. ఓకే, అదే ఫస్ట్ హాఫ్ అంతా వేరే పెట్టారు. వేరే పెట్టుకున్నారు వాళ్ళు. అది ఒరిజినల్ అయితే కాదు ఇది, ఓకే, ఓకే. ఆ ఒరిజినల్ వేరే ఉంది, ఒరిజినల్ అంతా సెకండ్ హాఫ్ లో ఉంది. సెకండ్ హాఫ్లో ఉంది. అది కొంచెం జనాలు కొంచెం ఓపికగా చూడాలి. కాకపోతే 3 గంటల 3 నిమిషాలు సినిమా ఉంది. ఎంతసేపు పెట్టకూడదు సినిమా, ట్రిమ్ చేసింటే బాగుండు. సర్లే వాళ్ళ ప్రయత్నాలు, అదంతా మనం అంతా మాట్లాడే కాదు కదా. అన్ని కావాలనుకున్నాడు కాబట్టి పాటలు, రొమాన్స్ అన్ని యాడ్ చేసుకున్నారు. అన్నీ ఉంటేనే కదా సినిమా. అది మార్నింగ్ నాకు కంప్లైంట్ వచ్చింది మనకు, భక్తి సినిమాల్లో కొంచెం రొమాన్స్ ఎక్కువైందని. అది నిజమేనా? భక్త కన్నప్ప సినిమా చూసారా? దాంట్లో కూడా ఉంది యాక్చువల్లీ, కొద్దిగా ఉంది. అప్పట్లో బోల్డ్ గా చూపించారు, చూసాం. అప్పట్లో బోల్డ్ గా చూపించారు. ఆ బోల్డ్ మించి బోల్డ్ పెద్దగా ఎక్కువ ఈ జనరేషన్ రొమాన్స్ అవసరం అంటే ఉన్న స్టోరీ చెప్తారు కదా, ఆయన మనిషే కదా. ప్రతి ఒక్కటి ఇదే అట్లా. అది కొంచెం సినిమాటిక్ లిబర్టీ అంతా ఉంటాయి, అన్నీ ఉన్నాయి. సో అయితే ఏం లేదు, హ్యాపీగా చూడొచ్చు. హ్యాపీగా చూసుకోవచ్చు. ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు, అందరూ వచ్చి చూసుకోవచ్చు. క్లైమాక్స్ లో భక్తి బాగా సీన్స్ ఉన్నాయి కదా, అక్కడ బాగుందన్నారు. సింక్ అయింది, అందరికి సింక్ అయిపోతాను సినిమా. అది మెయిన్ మంచి ఎపిసోడ్, అది మంచి చాలా మంచి ఎపిసోడ్ కదా. లాస్ట్ లో సాంగ్ వచ్చింది ఇప్పుడు, ఆ సాంగ్ అంతా బాగుంది. ఈజీగా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసి ఆనందిస్తారు. ఫ్యామిలీ మెంబర్స్కి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఫ్యామిలీ మెంబర్స్, స్టూడెంట్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ప్రతి ఒక్కరు వాచ్ఫుల్ చేయొచ్చు. ప్రభాస్ ఎపిసోడ్స్ మటుకు కొన్ని సీన్లు అద్భుతంగా హైలైట్ ఉన్నాయి.